మనకి వీలు లేదు. ఇప్పుడు తణుకులాడుతుంది. పొరపాటు తీసుకుంటాం. చివరి వరకు అట్లా దాని బలం కూడా పనిచేస్తూ ఉంటుంది. దానికి ఇప్పుడు అర్థమైంది, కొంచెం నాకు ఓపిక వచ్చింది. పక్క చాలు. అంటే జీతాలు రాకపోతే పని చేయరా? మున్సిపాలిటీ చెప్పిరా మీరు? ఏమన్నారు? చూసిండ్రా వాళ్ళు? వచ్చి చూసిండ్రు. పన్నెండు టైం అవుతుంది, అది అంటే బాధ్యత కూడా వాళ్ళు మీకు సాయం చేయలేదు. వచ్చారు ఇటువంటి తాళ్ళు బట్టి వేసారు, చేసారు, ఇవాడు అన్నట్టు అది వెళ్తలేదమ్మా. హౌస్ వాళ్ళకి కొట్టాలి అయిపోయింది. మళ్ళీ రాలేదు. పైన లోపల ఇక్కడ నుంచి అవతల ఇచ్చింది. అట్లా పలసగా చేసుకుంటారు. అక్కడ ముందు వరకు అక్కడ వరకు ఆ కొద్ది కొద్దిగా చేసుకుంటారు. పైకి చేస్తే కొద్ది పైకి లేవచ్చు మట్టిది. ఇక్కడ కొద్ది రోజు చివరి వరకు అట్లా పోతుంది. బైక్లు ఎత్తే వచ్చేటప్పుడు ఎట్లా వస్తావు బయటకు మరి?
ట్రై కొద్దిగా ఇట్లా చెక్కినట్టు అట్లా ఉంది. అలాగనే దానికి కొంచెం దెబ్బ తగలకుండా ఆపరేషన్ చేస్తాం. అది అది అటు ఇటు సేమ్ ఓకే దా దా దమ్ముంటే రా బయటికి బయటికి రా. అదేరా అక్కడ చివరి కాడ ఉన్నది మనకి బయట. అటు పోయి గడ్డ పడుతుంది పైకి వెళ్తాం ఆ కొద్దిది అటు అక్కడ వరకు ఇది అట్లా వచ్చి పక్కలకు. ఇది 5 వరకు. పైకి కొట్టు ఇది పైకి కొట్టు పైకి కొట్టు పైకి లేదు పైకి కొట్టు ఎట్లా వస్తుందో అక్కడ పైకి లేదు. అడగలేదు దెబ్బ. రాదు కదా దీని కింద నుంచి నాకు ఇది నేను లేపుతా ఆ? ఎందుకంటే అందదు నాకు సరే సరే అక్కడ నువ్వు చివరికి ఉంచుతున్నా ఎన్ని గంటలకి పొద్దున దొరికింది 12 కరెక్ట్గా 12 నేను అప్పుడే నాగరాజు బియ్యం కడిగి పెట్టండి తినకు వస్తాను ఇలా తెలియదు నా డేట్ ఇట్లా బయటకు పోరు అని ఇట్లా తగబట్టుకొని ఇట్లా దిగుతాను సంపుగా ఇంకోసారి రాగానా పైకి ఎక్కి దాని కింద పెట్టి వెళ్తాం నాకు ముందు అది అందాలి అట్లే పట్టుకో
లేపు. ఇంకొద్ది తీయాలి, అవుతాను చదువుతా అది పైకి ఎక్కి అవుతారా అక్కడ చిన్న కొట్టు హౌస్ ఎక్కువ వెనక వెళ్ళి కొట్టు. ఇంకా కొద్దిగా తీస్తే వస్తుంది పైకి ఎక్కు. ఇక్కడ ఎంత తీసినామో ఇక్కడ ఈ నడుపు వాళ్ళు కొద్దిగా సరే కొద్దిది పైకి ఎక్కువ కొద్దిగా సగం వెళ్ళింది ఇంకా సగం వెళ్ళింది. ఈ పైన లేపు పైన ముక్కులు పైన పైకి లేపు. ఇప్పుడు ఇక్కడ పైన రేపు పైకి వస్తుంది కదా ఇక్కడ ఇక్కడ లేపు. అది దవ్వస్తుందా? ఇక్కడ కొద్దిగా నువ్వు పైకి ఎక్కి అంతవరకు చేస్తుందా? పైకి లేపడానికి అన్నట్లేదు. పైకి ఎక్కి. మెల్లగా రేపు గట్టిగా లేదు. ఈ సైడ్ లీటర్ ఈ మూల దవ్వాలి. ఏం కాదు దానికి రానకంటే ఏం కాదు వద్దంటే మరి అది రావాలి. కానీ ఇంత గనక నేను చేసింది. పైకి తీసుకో. అడుగు పట్టేసి మంచిగా ఎక్సైజ్ పట్టే వడ్డీ వస్తాను. పైకి తల ఇక పట్టమే. పైకి ఇక్కడ కొద్దిగా కింద తట్టు పడతాను. పైకి ఎట్లా ఇరికిందమ్మా అది లోపలికి అయితే బయటికి పోదురా అని అంటాను. పొద్దుగాల అన్నం పెట్టిన లోపలికి వచ్చింది. లోపలికి అయితే గదికి పోతాను బయటికి పోదురని గేట్ తీస్తాను వాళ్ళు వచ్చింది. అయ్యో దండ పోతాను దా ఎక్కడ బుద్ధిరా ఇక నా ఇంట్లో ఎవరు లేరు. నువ్వు అన్నోళ్ళు లేరు, ఆ అన్నోళ్ళు లేరు, ఎవరు వచ్చి కింద సాయి ఒప్పిపోయినారు. తమ్మికి ఇట్లా అంటే అవి వచ్చి వాళ్ళ కొడుకు ఆయన ఇది వారి దాకా దయచేసారు. గ్రామ పంచాయతీలో పడిపోతే ఇటు చేసి అటు తిరిగిరు. మాకు టైం అయిందంటే సార్తో మాట్లాడితే శ్రావణం వచ్చినట్టు సరే అమ్మ అన్నం తినత్తనని ఆయన అంటే ఇంకా రాలే బిడ్డ నువ్వు అన్నోళ్ళు లేరు, ఆ అన్నోళ్ళు లేరు. కొంచెం దగ్గర అయ్యో ఎట్లా ముసలి అన్నీ అంటుందని
ఇస్తాను తాగుతున్నాను, వెళ్తుంది వస్తుంది. దానికి ఇంకేం పెట్టాలి? నీళ్ళు తాగుతలేదు, నీళ్ళు తాగుతలేదు, పిల్లలు పడతలేదు. నువ్వు అన్నోళ్ళు లేరా, మంజు అన్నోళ్ళు లేరా, ఒక్క మనిషికి ఇట్లా ధైర్యానికి ఇట్లా, ఆ? నీళ్ళు ఏడ తాగుతారు తాగండి. అసలు దానికి ప్రాణభయమే ఉంటే నీళ్ళు ఏడ తాగుతుంది? ఏదో ఒకటి. ఇదిగో ఒకటి పడుతుంది. ఇక్కడ అక్కడ వస్తుంది వస్తుంది. ఇక్కడ తీసుకో, ఇక్కడ ఇక్కడ వద్దు. ఇదే కింద కింద ఫోన్ చేసేయండి. కిందికి అట్లా కిందికి కొట్టు, కిందికి కిందికి. దీని తలకాంచి ఇటు కొట్టు, ఇటు పాకు స్ట్రైట్ కొట్టు. కిందికి పద్ది. కిందికి కొట్టి ముందు ఈ కాలు దగ్గర కొట్టు. ఫౌండేషన్ ఫౌండేషన్ పండేది. కొట్టు, అది కొట్టు. నాకేదైనా గిట్నే చేస్తారు కదా అయ్యా, ఈ పరిస్థితులు బట్టి. రేపు నాకేదన్నా ఎవరన్నా నచ్చేటట్టు కనబడతానరా, వస్తారు వస్తారులేమ్మా. ఎవరు వస్తాను ఇప్పుడు వస్తా. మీరు వచ్చి ఎంతసేపు ఎవరన్నా కనబడ్డరా? అదే అదే దేనికైనా ప్రాణమే కదా. అంతే కదా. అటు ఇటే తీసుకోవాలి, వాటర్ కదా ట్యాంక్, ఇటు పక్క తీసుకో. ఇక్కడ మరి కంజెస్టెడ్ ఉంది. పెట్టి ఇటు పెట్టుకోండి. మనకి ఇంతవరకే వస్తాం. కొట్టే అది కొట్టు. అదే రైతు అది. అదే లెవెల్ అట్లా కొంచెం అట్లా కొట్టు. అట్లా పడి అట్లా చిన్న పడి లేచిరా, తాగిరా. దూరంగా చూద్దాం గంట టైం గాడిలో పైకి ఎక్కువ ఎక్కించినట్టు ఎక్కించింది గాడి. మంచి వేయిరా. అదే లెవెల్ ఇటు వైపు కొట్టే. అది అట్లా దా, 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 దా. ఇటు 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 దా, దా, దా. అది కొంచెం వచ్చే వచ్చింది. వచ్చింది. మా అడ్డ చూసావా? వచ్చింది. దా. దా. అగో ఇప్పుడు దాని భయానికి అది వెళ్ళిపోతాను. అంతగానం కొట్టిందా? పోయేరా ఇలా ఇష్టమా?
కష్టపడ్డా ఇప్పుడు ఒక కొడుకుంటే చచ్చిపోయే ఎవరికి ఇంత అన్నోళ్ళు లేరు ఆ అన్నోళ్ళు లేరు. మా తమ్ముడు ఇంతవరకు సాయం చేసిర్రు. నా కొడుకు పోతే కూడా మా చిన్న తమ్ముడు 40,000 దాకా పెట్టుకున్నాడు. నా ఆరోగ్యం బాగాలేకుంటే 30,000 పెట్టిండు. నా చెల్లె 30,000 పెట్టింది. వచ్చిన పింఛన్ సరిపోతలేదు. ఈ మంత్రులు ఏమన్నా సాయం చేస్తారో. ఆయనే 4,000 పింఛన్ ఇస్తానన్నాడు. పింఛన్ లేదు. మందులు తెచ్చుకుంటే తిండికి లేవు. తిండి తింటే మందులకు లేకుంటే లేస్తలేను, నడుస్తలేను. మందులు వేసుకుంటేనే లేచి నడుస్తా. నా మనవయ్య కూడా డెంగ్యూ జ్వరం వచ్చి 3 నెలలు లేవుకుంటే వాళ్ళ పెద్దమ్మ సాయం చేసి బతికించింది నా పిల్లగాన్ని. ఇప్పుడు ఎట్లా వెళ్తుందమ్మా నీకు? ఎట్లా వెళ్ళుడు ఎక్కడిది అయ్యా? ఎవరన్నా సాయం చేస్తే తమ్ముళ్ళు ఇంత పంపుతారు, వాళ్ళు ఇసుకుపడతారు. వాళ్ళ ఇల్లు సంసారం వాళ్ళే. ఇక బిడ్డలు లేరు, ఇక కొడుకులు లేరు. ఒక్క కొడుకు ఉంటే వేయండు అయ్యా. ఎవరన్నా ప్రజలు పాపం అంటే పొంగులేటి సీన్ ద్వారా ఎవరికన్నా సాయం చేస్తాడట. ఏడుంటాడు ఎవరన్నా తీసుకపోతే ఇంత సాయం అడుగుదా? నా మందులకి ఎన్ని పైలైనాయి. ఒక్కోసారి గీడికి పోవాలనిపిస్తుంది ఎమ్మెల్యే కాడికి. ఒక్కోసారి తిండి లేక ఎమ్మెల్యే గారు ఒకసారి కలుస్తేమంది మరి కోరం కనకయ్య గారు ఎమ్మెల్యే గారు కలుతాను అనుకుంటున్నా. నాకు శాత కాక ఇక అంతే ఉంటున్నా. ఒకసారి నా కొడుకు సంవత్సరికం అంటే నేను చెప్పమ్మా ఎంపీటీస్కు ఆయన సాయం చేస్తాడన్నాడు. వేయండు ఎంపీటీ సారు. నా కొడుకు వేయినప్పుడు అరకింట బియ్యం వేసిండు. అమ్మ ఏదన్నా అవసరం అయితే చెప్పు అన్నాడు. 10 దానికి ఆయనను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? సురేందర్ బాబు నాకు అరకింట బియ్యం వేసిండు. నా కొడుకు వేయినప్పుడు మనిషికి ఇంత సాయం చేస్తే ఇట్లా. ఒక్కసారిగా సీనయ్యను పొంగులేటి సీని సార్ని కలుద్దామంటే ఎవరు తీసుకోపోతలేరు. ఇబ్బంది అవుతాను. పింఛన్ దొరికితే పోయి ఎమ్మటే మందులు తెచ్చుకుంటా. మందులు తెచ్చుకోక తినడానికి రేషన్ బియ్యం అవి ఇవి తెచ్చుకుంటా. మందులు వేసుకోకుంటే లేసులు లేదు, నడవచ్చు లేదు. నా కొడుకు పోయినప్పుడు మొత్తం అంబాడిన అందరు చూసారు. ఈ తమ్ముడికి ఇట్లా నా కొడుకు నా కళ్ళ ముందట వేసుకొని పేండు నేను లేవని పరిస్థితిలో నా పిల్ల మాత వచ్చి లేవలే. నేను ఇక్కడ ఉంటే పెట్టి సాధాలే. నా కోడలు తల్లిగా తీసుకుపోయాడు. పిల్లలు చదివించుకుంటాను, వాళ్ళు చదువుకుంటాను. అది నాకే పంట గడతలేదు. వాళ్ళు ఇక్కడ ఉంటే ఏం పెట్టి సాధ్యయ్యా. ఏం దిగులు పడకమ్మా. కోరం కనకయ్య గారికి ఈ న్యూస్ వెళ్తుంది. మా ఛానల్ ద్వారా మీకు న్యూస్ అందిస్తాం. మా భీష్మ ఛానల్ ద్వారా నీకు అక్కడ అందిస్తాము. మా ఛానల్ ద్వారా మీకు అక్కడ న్యూస్ అందిద్ది. కోరం కనకయ్య గారిని పొంగులేటి శ్రీనివాస కలిసి మీకు అందిస్తాము. వాళ్ళు కూడా స్పందిస్తారు. నేను ఒకసారి గుర్తించలేండి. ఏం దిగులు పడకండి. సరే అమ్మ. ఆ కుక్క కూడా ఇరికింది కదా, ప్రాబ్లం లేదు. వచ్చింది, బయటకు వచ్చిందిగా, దిగులు పడకలేగా. అది 12 గంటలకు తిరిగిన కాడ నుంచి తిండి కంట్రోల్ బియ్యం పెట్టుకున్నా. దాన్ని చూసే వరకు ఇక నా ప్రాణం పోయింది. అన్నం చూడలే, మంచిలు తాగలే. దాన్ని ఎట్లయినా ప్రాణంతో బయటికి రప్పియాలి. అది సూటి కుక్క. నాకు ఏ కాశారమో నన్ను దేవుడి స్థితిలో ఉంచిండు. ఇలా కుక్క కోసం కూడా తలుపుద్ది కావచ్చు. ఇలా కుక్క కోసం కూడా తలుపుద్ది కావచ్చు. కుక్క ప్రాణంతో రావాలని దెబ్బ బెనర్జీ తమ్ముని కాడికి పెట్టిన. అక్క నేనేం చేస్తా అని కొడుకుని తీసుకొని వచ్చిండు. కొడుకు భీష్మ ఛానల్ ద్వారా ఇవన్నీ వాళ్ళకి దిగులు పడకండి, కంగారు పడకండి. నువ్వు వచ్చి కుక్కను పానంతో తీసినావు తమ్మి. నీ సాయశక్తుల కుక్కకు ఏం ఇబ్బంది కాకుండా పానంతో బయటికి అట్లనే మన ప్రాణాలు కూడా కాపాడుకుందాం అక్క. భీష్మ ఛానల్ ద్వారా మనం అన్నిటినీ మన నాయకులకి, మన ఎమ్మెల్యేలకి, మంత్రులకి చేరవేద్దాం. మీరేం దిగులు పడకండి. మీకున్న సమస్యలు ఇక ముందు కూడా మీకు ఏమున్నా కూడా మేము మీకు దగ్గర ఉండి మీ సమస్యల్ని ఆ నాయకులకి చేరవేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చేరేయాలి తమ్మి. ఇవాళ నేను ఈ పరిస్థితులు ఉన్న తమ్మి. ఇంత సాయం కావాలి. మందులు నెలకు 4,000 పెన్షన్ వస్తుంది. పెన్షన్ 2,000 పెంచిన వస్తే 4,000 మందులు అవుతున్నాయి తమ్మి నెలకు.
వాళ్ళనో వీళ్ళనో సాయం అడిగి అప్పులు చేసుకొని మందులు మింగుతాన్న. మందులు తెచ్చుకున్న నెల తిండి బంద్, తిండి తిన్న నెల మందులు బంద్, మందులు లేకుండా లేచి నడుచులేదు. అది మా విజయలక్ష్మి నగర్లో ఒక అమ్మగారు, ఈ అమ్మగారి పరిస్థితి ఈ విధంగా ఉంది. దీన్ని బట్టి నాయకులు అధినాయకులు ఏం న్యాయం చేస్తారో చేయండి అని మేము కోరుకుంటున్నాం. మీరు మాకు సాయం చేయాలి. మాకు తండ్రి లేని పిల్లలు అయిన నా మనవాళ్ళు, వాళ్ళు కూడా చదువుకునేటానికి చాలా బాధపడతారు.